గత 5 ఏళ్లలో దోపిడీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ దొంగ సొమ్మును బయటకు తీస్తున్నారు. ఎన్నికలు దగ్గరలోకి వచ్చేసినందున ఇప్పుడు ప్రజలను మంచి చేసుకోవడానికి డబ్బు వెదజల్లుతున్నారు. అధికార వైసీపీ ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలలో గోడ గడియారాలు, పట్టుచీరలు, పిల్లలకు క్రికెట్ కిట్లు పంచుతున్నారు. ఈ బహుమతులను వాలంటీర్లు తీసుకువెళ్లి జగనన్నకు ఓటు వేయాలని చెబుతూ ఓటర్లకు ఇచ్చేస్తున్నారు. వైసీపీ నేతలు ఇస్తున్న బహుమతులను అధికారికంగా ఎలా పంచుతారని ప్రశ్నిస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. వైసీపీ నాయకులకు అధికారికంగా ఓటర్ల సమాచారం అందుతున్నది. ఓటర్లు వారి ఫోన్ నెంబర్లు మొత్తం వైసీపీ నాయకుల వద్ద ఉన్నాయి. ఓటర్ల ప్రైవసీకి భంగం కలిగించే విధంగా వైసీపీ నేతలను ఇప్పటి నుంచి సెల్ ఫోన్ ద్వారా మెసేజీలు పంపుతున్నారు. కాల్ రికార్డింగ్లు వినిపిస్తున్నారు. వైసీపీ నేతలు గత 5 ఏళ్లుగా ఇసుకను దోపిడీ చేసి అక్రమంగా మద్యాన్ని పంపిణీ చేసి గనులు తవ్వి భూములు ఆక్రమించిన సొమ్ములు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. వాటిని క్యాష్గా మార్చి ఆయా నియోజకవర్గాలలో పార్కింగ్ చేసుకున్నారు కూడా. చిలకలూరిపేటలో 5 ఏళ్లలో ఎన్నో అక్రమాలు చేసి ఎంతో సంపాదించిన మంత్రి విడదల రజని ఇప్పుడు ఆ డబ్బుల్ని వెదజల్లుతున్నారు. ఆమెకు చిలకలూరుపేటలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నందున ఆమెను జగన్ రెడ్డి గుంటూరు పశ్చిమంకు ట్రాన్స్ఫర్ చేశారు. గుంటూరు పశ్చిమంలో ఆమె ప్రజలకు తన డాబును ప్రదర్శిస్తున్నారు. ఆమె పెడుతున్న ఖర్చు చూసి ఇంత సొమ్ము ఎలా అని సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా కోసమే ఆమె పెట్టే ఖర్చు నెలకు 1 కోటి పైనే ఉంటుందని చెబుతున్నారు. ఇక హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచారాలకు కోట్లు వెదజల్లుతున్నారు. ఇక పార్టీ నేతలకు కూడా డబ్బులు పంచుతున్నారు. అది కూడా స్థాయిని లక్షల్లో ఇస్తున్నారు. ధూమ్ ధామ్గా ప్రచారం చేయడానికి రోజువారీ కూలీలను వందల్లో తెచ్చుకుంటున్నారు. అసలు ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఇంతగా ఖర్చు పెడుతున్న రజనీ వ్యవహార శైలి చూసి గుంటూరు పశ్చిమ ప్రజలకు కూడా అనేక సందేహాలు వస్తున్నాయి. చిలకలూరిపేటలో ఎంత సంపాదిస్తే ఇక్కడ ఇలా ఖర్చు పెడుతున్నారని చర్చ జరుగుతోంది. చిలకలూరిపేటలో జరిగిన వ్యవహారాలపై ఇప్పుడు గుంటూరులో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకవేళ ఆమె గెలిస్తే గుంటూరులో ఉండే వ్యాపారస్తులంతా పర్సంటేజీలు రెడీ చేసుకొని నేరుగా సమర్పించుకోవాల్సిందేనని, లేకపోతే ఏం జరుగుతుందో చిలకలూరిపేట నుంచి కథలుగా చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే గుంటూరులోనే కాదు రాష్ట్రంలో మరే వైసీపీ నేత కూడా ఈ స్థాయిలో ఖర్చు చేయడం లేదు. విడదల రజనీ మాత్రమే పెట్టుబడి ఎక్కువగా పెట్టేస్తున్నారు.